ఎల్లుండి తాను తీహార్ జైలుకు వెళ్లిపోతున్నానని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల మధ్యంతర బెయిల్ రేపటితో పూర్తవుతుందని తెలిపారు. ఎల్లుండి తాను సరెండర్ కావాల్సి ఉందన్నారు కేజ్రీవాల్. ఈసారి ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తనకు తెలియదన్నారు. దేశాన్ని నిరంకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు తాను జైలుకు వెళ్తున్నానని చెప్పారు. తనను మాట్లాడకుండా భయపెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎల్లుండి తాను తీహార్ జైలుకు వెళ్లిపోతున్నానని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల మధ్యంతర బెయిల్ రేపటితో పూర్తవుతుందన్నారు. ఎల్లుండి తాను సరెండర్ కావాల్సి ఉందన్నారు కేజ్రీవాల్. ఈసారి ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తనకు తెలియదన్నారు. దేశాన్ని నిరంకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు తాను జైలుకు వెళ్తున్నానని చెప్పారు. తనను మాట్లాడకుండా భయపెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎల్లుండి తీహార్ జైలుకు వెళ్లబోతున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి గోపి? ఎస్, ప్రజల మద్దతు కూడగడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేజ్రీవాల్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది రేపటితో. సో ఎల్లుండి ఆయన లొంగిపోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. మే 10వ తేదీ నుంచి జూన్ 1 వరకు కూడా సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందిగా కాబట్టి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనను పరిగణలోకి తీసుకోకుండా కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది కాబట్టి ఆ గడువు పొడిగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్ లిస్ట్ చేసేందుకు రిజిస్ట్రీ నిరాకరించడంతో ట్రయల్ కోర్టులో నిన్న పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ ని రేపు విచారణ చేపట్టబోతోంది ట్రయల్ కోర్టు. సో రేపటికి రేపు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎల్లుండి తాను లొంగిపోతున్నట్లుగా కేజ్రీవాల్ ప్రజలకి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తాను లొంగిపోతున్నాను, అయితే జైల్లో తన పరిస్థితులను కూడా కేజ్రీవాల్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. 20 ఏళ్లుగా తాను డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్నాను, 10 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నాను, కానీ జైల్లో తనకి ఇన్సులిన్ ఇవ్వలేదు అన్న ఆరోపణలు కూడా కేజ్రీవాల్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా జైల్లో తనకేమైనా సరే నిరంకుశత్వం నుంచి ఈ దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలి, నేను జైలుకు వెళ్తుంది కూడా దేశాన్ని నిరంకుశత్వం నుంచి బయటకు తీసుకొచ్చేందుకే అని చెప్పి ఇటు కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. అలాగే తన కుటుంబానికి కష్ట సమయంలో మద్దతుగా నిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేయాలి, ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే నేను జైల్లో సంతోషంగా ఉంటాను, నా చింత అంతా కూడా ఢిల్లీ ప్రజల గురించే, ఢిల్లీ ప్రజలకి నేను బయట ఉన్నా లోపల ఉన్నా జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా వారి పనులన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, 24 గంటల కరెంటు కానీ, అలాగే వైద్య సదుపాయాలు, మొహల్లా క్లినిక్లు, అలాగే విద్య, ఆరోగ్యం, ప్రతి ఒక్క సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా కొనసాగుతాయి. సో నా పోరాటం వీళ్ళు నన్ను ఎంత భయపెట్టినా సరే, నన్ను ఎంత అణచివేయాలని చెప్పి చూసినా సరే నేను దేనికి వెనక్కి తగ్గను అని చెప్పి కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. తన భార్య కూడా ధైర్యంగానే ఉంది. సో ఈ విధంగా అన్ని అంశాలను కూడా కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ, ఎందుకంటే తన ఇంట్రిమ్ బెయిల్ గడువు అనేది ముగుస్తుంది కాబట్టి రేపటితో, సో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి తాను లొంగిపోతున్నట్లుగా తీహార్ జైల్లో లొంగిపోవాలని చెప్పి ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చినప్పుడే సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి తాను లొంగిపోతున్నట్లుగా కేజ్రీవాల్ ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాలని జైల్లో తను ఎదుర్కొన్న పరిస్థితులు, తన బరువు 70 కేజీల నుంచి 64 కేజీలకు తగ్గింది, మళ్ళీ వెయిట్ పెరగలేకపోతున్నాను, సో అనేక ఆరోగ్య సమస్యలు ఇంకా ఉన్నాయి, సో ఒంట్లో అందుకే వైద్య పరీక్షలు చేసుకోవాల్సి ఉంది అని చెప్పి వైద్యులు సూచించారు. అందుకే ఇంట్రిమ్ బెయిల్ పొడిగించాలని చెప్పి కూడా కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. సో ఇప్పటి వరకు అయితే ట్రయల్ కోర్టులో రేపు విచారణ జరుగుతుంది కాబట్టి సో రేపు బెయిల్ రాదన్న కోణంలోనే ఎల్లుండి లొంగిపోతున్నట్లుగా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది.